నీకు చచ్చిపోయేంత సమస్య వచ్చింది తమ్ముడు. నిన్న పారిగలు కూడా నినలేదు, అప్పుడే చచ్చిపోయేంత సమస్య వచ్చింది. ఏమని చెప్పు. మా నాన్న ఎంతో కష్టపడి నన్ను చదివించాడు, ఆటో డ్రైవింగ్ చేసి. నేను ఫ్రెండ్స్ కానీ జలసాలు కానీ అలవాటు పడి ఎగ్జామ్ కూడా పాస్ అవ్వలేదు, సరిగ్గా చదవలేదు. మా అక్క పెళ్లి కోసం దాచుకున్న డబ్బు కూడా తీసి జలసాలు చేశాను, బెట్టింగ్లు అండ్ డ్రై అండ్ డబ్బులు పోగొట్టాను. కానీ మా అక్క పెళ్లి కోసం దాచుకున్న డబ్బులు అంటే నా మొహం ఎలా చూపించాలి మా నాన్నకి? దీనికోసం నువ్వు చచ్చిపోతావు అనుకున్నావు. చచ్చిపోతే సమస్యలు తీరిపోతాయా? మరి నన్ను ఏం చేయమంటారు? చచ్చిపోతే మీ నాన్న ఏడుస్తాడు. ఆ ఏడుపు ఒక వ్యసనంగా మారి రోజు రోజుకి నరకం అనిపిస్తూ ఏడుస్తూ బ్రతుకుతాడు. నిన్న కన్న పాపానికి, నువ్వు చేసిన నీ తప్పుకి నీ నాన్న జీవితాంతో ఆ నరకం అనుభవించాలా? చెప్పు. తప్పు అయిందని తెలుసుకున్నావు కదా, వెళ్ళి మీ నాన్నకి నిజాయితీగా జరిగిందంతా చెప్పు. మా నాన్నకి నేను వెళ్ళి ధైర్యంగా తప్పులేదు. చావడానికి వచ్చిన ధైర్యం నీ కన్న తండ్రే కదా, వెళ్ళి చెప్పడానికి ఏమైంది? వెళ్ళి చెప్పి చూడు. నాన్న